హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో చేసుకునే ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మైనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటుంది. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఈ స్నాక్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కప్పు సూజీ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తని పొడిలా కూడా చేసుకోక్కర్లేదు, కొంచెం రవ్వలా ఉన్నా సరిపోతుంది. ఇందులోకి ఉడికించుకున్న 3 బంగాళదుంపల్ని తీసుకోవాలి. పెద్ద సైజు అయితే 2 తీసుకున్నా సరిపోతుంది. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న వెల్లుల్లి తురుముని తీసుకోవాలి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని తురుముకున్న వెల్లుల్లి తురుమును వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. ఇందులోకి మీ కారానికి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్న తర్వాత వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులోకి మిక్సీ పట్టుకున్న రవ్వను గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వ కాస్త చల్లారిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా చిదుముకుని వేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకుని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఎక్స్ట్రా 1-2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని మీరు కలుపుకోవచ్చు. నాకైతే ఇలా చక్కగా పిండి ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి ముద్ద నుంచి సగం పిండి ముద్దని తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకుని చపాతీ కన్నా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. అలా అని మరి తిక్కుగా కూడా ఒత్తుకోకూడదు. ఇలా చపాతీలాగా కొంచెం మందంగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని నైఫ్తో ఇలా కట్ చేసుకుని తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని సెంటర్లోకి కట్ చేసుకుని ఈ షీట్స్ని ఒకదానిపై ఒకటి వేసుకుని లేకపోతే అలా అన్నా ఉంచేసుకోవచ్చు. ఈవెన్గా స్టిక్స్ అన్నీ ఈక్వల్గా రావడం కోసం ఇలా ఒకదానిపై ఒకటి వేసుకుని మొత్తం అన్నిటిని అయితే ఇలా కట్ చేసుకుని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని వీటిని వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగి క్రిస్పీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకునే స్నాక్ క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. మైనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.